మీ పేరేంటి? నా పేరు బుల్రెడ్డి. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేనేదో చేయాల్సిన అవసరం నాకేంటి? 6 ఎకరాల చేపల చెరువు, 3 ఎకరాల రొయ్యల చెరువు, 3 ఎకరాల పీతల చెరువు. నేనేదో చేయాల్సిన అవసరం నాకేంటి? ఏదో స్మెల్ వస్తుందే. ఓ అదా, రొయ్యల స్ప్రే కొట్టా. ఆహా, అది కాదు, ఇంకేదో స్మెల్ వస్తుందండి. ఓ అదా, నీకోసం ఎండి చేపలు తీసుకొచ్చా. ఏవండి ఏవండి, వెళ్ళిపోతున్నారు, పెళ్ళెప్పుడండి? మీకోసం చేపలు తీసుకొచ్చాను, వండుకోండి, మంచి కర్రీ చేసుకొని తినండి, బాగుంటది. ఈ రోజు పెళ్లి చూపులురా. అయ్యి బాబోయ్, నీకేమైందిరా? సిగ్గవుతుంది గురు. సిగ్గవుతుందా? నీకెందుకు సిగ్గవుతుంది? సిగ్గులేనోడు నీకేం తెలుసు? అలా అనకూడదు. పెళ్లి చూపులు ఎవరికనుకున్నావు? నాకే. అయినా నీకు లేదుగా. అబ్బా, ఫిగర్ కత్తిలాగా ఉంది గురు. హాయ్. హలో, నీ హెయిర్ ఏంటి? మధు. ఓ మధు, ఓ మధు. ఓ, వీడికి ఈ టాలెంట్ కూడా ఉందా? ఓ మధు, ఓ అయ్యి బాబోయ్. చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఊర్లో ఇడు గురించి. ఓయ్, ఏం చెప్తున్నావురా? ఊర్లో ఇడు గురించి. ఇంతకి పెళ్లి కొడుకు నువ్వా వాడా? నేనే. నువ్వు కాదు, నేను. కాదు నేనే. నేను కాదు నేనే. హే, అలా కాదండి, పెళ్లి కొడుకు నేనేనండి. ఇద్దరు కలిసి. ఇప్పటికే 99 పెళ్లి చూపులు అయ్యాయి, ఇది 100ది. ఇది కూడా పోయిందనుకో, ఇంక నీ జీవితంలో పెళ్లి చూపులని మాటే ఉండదురా. సరే సరే, అమ్మాయి వస్తుంది, జాగ్రత్త. చూపిస్తాక నా టాలెంట్. హాయ్. హాయ్. నువ్వు నీ అవతారం. పెళ్లి చూపులకు వచ్చావా, మ్యాజిక్ షో చేయడానికి వచ్చావా? చూపిస్తా నా టాలెంట్. అబ్బో, ఇవన్నీ స్కూల్లో చిన్నప్పుడు 5th క్లాస్లో చూసా. తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి? ఏం చేస్తుంటారు? అమ్మాయిలతో చాటింగ్, అబ్బాయిలతో చీటింగ్, ప్రస్తుతానికి నీతో డేటింగ్. నేను అడిగింది బతకడానికి ఏం చేస్తుంటారా అని. తింటుంటానండి. ఏంటి, గెడ్డా? లేదు, బిర్యానీ. సర్లే గాని పెళ్లి చూపులకి ఇక్కడికి ఎందుకు పిలిచారు నన్ను? ముఖం చూద్దామని. అవునా? దరిద్రంగా ఉంది. ఇట్స్ న్యాచురల్ బ్యూటీ, యు నో. థు. ఇంతకీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. పర్లేదు. బ్రేకప్ అయిందా? ఇంకేమైనా అయినా పర్లేదు. కట్నం తీస్తున్నావు? నీ ముఖానికి హొరమంకిగా. ఏం పర్లేదు, అలవాటే కదా మనకి.